ప్రైజ్ ద లార్డ్. దేవుడు మనకిచ్చిన ఈ అద్భుతమైన రోజు కోసం దేవునికి స్తోత్రం చెబుదాం. ఎప్పుడైనా కిటికీలోంచి లోపలికి వస్తున్న ఆ సూర్యకిరణాలను గమనించారా? ఆ వెలుగు మీ ముఖంపై పడుతున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? దేవుడు నన్ను మర్చిపోలేదు అన్న నమ్మకం కలుగుతుంది కదా. ప్రతి ఉదయం దేవుడు మనకిచ్చే ఒక గొప్ప అవకాశం. గడిచిన చీకటిని తోసివేసి ఈరోజు మీకు కొత్త ఊపిరిని, కొత్త నిరీక్షణను ఇచ్చిన ఆ సృష్టికర్తకు మనము హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఈరోజు మీ ముందు ఎన్నో బాధ్యతలు ఉండవచ్చు. ఈ రోజంతా చేయాల్సిన పనుల పట్ల ఒక విధమైన తొందర ఉండవచ్చు. కానీ ఆ పరుగులోకి వెళ్ళకముందే ఒక్క నిమిషం మీ ఆత్మను దేవుని వైపు తిప్పండి. ఈ ఉదయకాలపు నిశ్శబ్దంలో దేవుని స్వరం మీకు స్పష్టంగా వినబడాలి. లోకపు గోల ఇంకా మొదలవ్వకముందే మీ సృష్టికర్త పాదాల చెంత నిశ్చలంగా కూర్చోండి. మీ మనస్సును దేవునికి అప్పగించండి. రేపటి గురించిన భయాలను దేవుని చేతుల్లో పెట్టండి. ఇప్పుడు మీరు కేవలం దేవుని బిడ్డగా ఆయన సన్నిధిలో ఉన్నారు. మీ అంతరంగాన్ని దేవుని వాక్యం అనే వెలుగు వైపుకు తిప్పండి. కీర్తనలు 46వ అధ్యాయము 10వ వచనంలో చూసినట్లయితే, ఊరకుండుడి, నేనే దేవుడినని తెలుసుకునుడి. అన్యజనులలో నేను మహోన్నతుడి నగుదును, భూమి మీద నేను మహోన్నతుడి నగుదును. ఆయనే మీ సమస్తాన్ని నడిపించేవాడని ఈ ఉదయం మీకు దేవుడు గుర్తు చేస్తున్నారు. ప్రార్థన. పరిశుద్ధుడవైన మా తండ్రి, మాకు ఈ క్రొత్త ఉదయాన్ని ప్రసాదించినందుకు మీకు కోట్లాది వందనాలు దేవా. ఈరోజు మాకు కళ్ళు తెరవగానే మీ కృపను మేము చూడగలిగాము. రాత్రంతా మమ్మల్ని మీ రెక్కల చోటున కాపాడి మమ్మల్ని మళ్ళీ సజీవంగా ఈ లోకంలో నిలబెట్టినందుకు మీకు కృతజ్ఞతలు. యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును అని భక్తుడు చెప్పినట్లు మీరు నాకు ఆధారంగా ఉండండి. పరిశుద్ధుడా, నీ వాక్యం ద్వారా మా ప్రాణానికి కొత్త బలాన్ని ఇవ్వండి. ఈ రోజంతా మేము ఎలా నడుచుకోవాలో, ఏ నిర్ణయాలు తీసుకోవాలో మీ వాక్యం ద్వారా మాకు నేర్పించండి. మా మనసులో ఉన్న అయోమయాన్ని తొలగించి మీ దైవిక శాంతిని మాకు ప్రసాదించండి. దేవా, మీరు మాతో వ్యక్తిగతంగా మాట్లాడండి. మా అంతరంగాన్ని మీ వెలుగుతో నింపండి. మీ స్వరం మాకు వినబడనివ్వండి. మా హృదయపు లోతుల్లో ఉన్న గాయాలను ఈ ఉదయం మీ మాటలతో స్వస్థపరచండి. ఈ సమయమంతా మీ మహిమ కొరకే సాగనివ్వండి. యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. మనము ఆదికాండము 1వ అధ్యాయంలో ఉన్నాము. దేవుడు మొదటి 3 రోజుల్లో వెలుగును, ఆకాశాన్ని, భూమిని మరియు పచ్చని చెట్లను సిద్ధం చేశారు. అంటే దేవుడు ఈ లోకాన్ని ఒక అందమైన నివాసంగా తీర్చిదిద్దారు. ఇప్పుడు మనం చూడబోయే 4వ రోజు నుండి దేవుడు ఆ నివాసంలో ఒక క్రమాన్ని, ఒక సమయాన్ని మరియు రకరకాల జీవరాశుల్ని ఎలా ఉంచాలో మనం చూడబోతున్నాము. దేవుడు దేన్ని కారణం లేకుండా చేయలేదు. మీరు ఈ ఉదయం ఈ మాటలు వింటున్నారంటే మీ జీవితంలో కూడా ఆయన ఒక గొప్ప క్రమాన్ని తీసుకురాబోతున్నారని అర్థం. ఆదికాండము 1వ అధ్యాయము 14-15 వచనాలు చూసినట్లయితే, దేవుడు పగటిని రాత్రిని వేరుపరచున్నట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగాకనియు, అవి కాలములను దిన సంవత్సరములను సూచించుటకై ఉండునుగాకనియు, భూమి మీద వెలుగిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండుగాకనియు పలికెను. ఆ ప్రకారమాయెను. ఒక్కసారి ఆలోచించండి. దేవుడు సూర్యచంద్రులను ఎందుకు సృష్టించారు? కేవలం మన శరీరాలకు వెలుగు కోసమే కాదు, మనకు కాలములను తెలియజేయడానికి. దేవుడు మన జీవితానికి ఒక క్రమబద్ధమైన సమయాన్ని ఇచ్చారు. ఈరోజు ఒకవేళ అయోమయంలో ఉన్నారా? నా జీవితం ఎక్కడికి వెళ్తోంది అని అనుకుంటున్నారా? ఆకాశంలో జ్యోతులను పెట్టిన దేవుడే మీ జీవితంలోని ప్రతి కాలాన్ని నిర్ణయించారు. ప్రసంగి 3:1 చూస్తే, ప్రతిదానికి సమయం కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయం కలదు. ఒక చిన్న విషయం గమనించండి. మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ఎన్నో మార్పులు జరుగుతుంటాయి. మీలో కొంతమంది అనుకోవచ్చు, నేను ఎంతో కష్టపడుతున్నాను కానీ నా ఎదుగుదల ఆగిపోయింది. కానీ ఒక విత్తనం నాటిన వెంటనే అది చిట్టు అవ్వదు. దానికి ఒక కాలం ఉంటుంది. అది మట్టిలో ఉండాలి, చీకటిలో ఉండాలి, అప్పుడే అది బయటికి వస్తుంది. మీ జీవితం కూడా ఇప్పుడు ఒకవేళ చీకటిలో ఉన్నట్లు అనిపిస్తే దేవుడు మిమ్మల్ని మర్చిపోయినట్లు కాదు. ఆయన మీ జీవితానికి ఒక సమయాన్ని నిర్ణయించారు. ఆదికాండము 1వ అధ్యాయము 16వ వచనం నుండి 19వ వచనముల వరకు.
దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేసెను. భూమి మీద వెలుగిచ్చుటను, పగటిని రాత్రిని ఏలుటకును, వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటినుంచెను. అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలుగగా 4వ దినమాయెను. దేవుడు చంద్రుడిని రాత్రిని ఏలుటకు పెట్టారు. అంటే చీకటి సమయంలో కూడా మనం దారి తప్పిపోకుండా ఉండడానికి దేవుడు ఒక ఏర్పాటు చేశారు. రాత్రి అంటే ఏంటి? మన కష్టాలకు, ఒంటరితనానికి గుర్తు. మన జీవితంలో చీకటి రోజులు వచ్చినప్పుడు దేవుడు ఏదో ఒక చిన్న జ్యోతిని, అంటే ఒక చిన్న ఆశను మనకు తోడుగా ఉంచుతారు. మీరు ఇప్పుడు చీకటిలో ఉన్నారా? ఒక్కసారి మీ చుట్టూ చూడండి. దేవుడు మీకు ఇచ్చిన ఆ చిన్న చంద్రుడి వెలుగేంటో గమనించండి. అది మీ కుటుంబం కావచ్చు, ఒక మంచి స్నేహితుడు కావచ్చు, లేదా మీరు చదువుతున్న ఒక వాక్యం కావచ్చు. దేవుడు మిమ్మల్ని ఆ గాఢాంధకారంలో ఒంటరిగా విడిచిపెట్టలేదు. ఆ నక్షత్రాలు అవి ఎంత దూరంగా ఉన్నా దేవుడు వాటిని పేరు పేరున పిలుస్తున్నారు. కీర్తనలు 147వ అధ్యాయం 4వ వచనం చూసినట్లయితే, నక్షత్రాల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటికన్నిటికీ పేర్లు పెట్టుచున్నాడు. నక్షత్రాలకే పేరు పెట్టిన దేవుడు మిమ్మల్ని ఆయన మర్చిపోతారా? ఈ ఉదయం ఆ నమ్మకంతో మీ రోజును ప్రారంభించండి. ఆదికాండం 1వ అధ్యాయము 20వ వచనం నుండి 23వ వచనం వరకు, దేవుడు జీవము కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించునుగాకనియు, పక్షులు భూమిపైని ఆకాశ విశాలములో ఎగురునుగాకనియు పలికెను. దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను, జీవము కలిగి చలించు వాటినన్నిటినీ దాని దాని జాతి ప్రకారము రెక్కలగల ప్రతి పక్షిని సృజించెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండి ఉండుడని, పక్షులు భూమి మీద విస్తరించునుగాకనియు వాటిని ఆశీర్వదించెను. అస్తమయమును ఉదయమును కలుగగా 5వ దినమాయెను. 5వ రోజున దేవుడు చేపలను, పక్షులను సృష్టించారు. పక్షులను చూడండి, అవి ఎంతో స్వేచ్ఛగా ఎగురుతాయి. వాటికి ఎవరూ జీతం ఇవ్వరు, ఎవరూ ఆహారం పెట్టరు, కానీ అవి ఆకలితో అలమటించవు. దేవుడు వాటికి కావలసినవన్నీ ఇస్తున్నారు. మరి మీరు ఆ పక్షుల కంటే శ్రేష్టమైన వారు కారా? యేసు ప్రభువు కొండ మీద ప్రసంగంలో చెప్పారు కదా. మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వచనంలో చూస్తే, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? ఈరోజు మీరు ఆఫీసుకు వెళ్తున్నారా? లేదా వ్యాపారం చేస్తున్నారా? డబ్బు గురించి, అవసరాల గురించి చింతిస్తున్నారా? ఆకాశ పక్షులను పోషించిన దేవుడు తన స్వరూపంలో ఉన్న మిమ్మల్ని ఇంకెంత చూసుకుంటారో ఆలోచించండి. మీ చింతలన్నీ ఆయన మీద వేయండి. ఆయన మిమ్మల్ని ఆశీర్వదించారు. ఆ ఆశీర్వాదం ఈ రోజంతా మీ వెంట ఉంటుంది. ఆదికాండము 1వ అధ్యాయము 24-25 వచనాలు చూస్తే, దేవుడు వాటి వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని, అనగా వాటి వాటి జాతి ప్రకారము పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించునుగాకని పలికెను. ఆ ప్రకారం ఆయెను. దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారము పశువులను, ఆయా జాతుల ప్రకారము నేలను ప్రాకు ప్రతి పురుగును చేసెను. అది మంచిదని దేవుడు చూచెను. 6వ రోజున దేవుడు భూమి మీద నివసించే జంతువులను చేశారు. దేవుడు ప్రతిదీ చేసి మంచిది అని సంతోషించారు. మీ జీవితంలో కూడా దేవుడు చేస్తున్న పనులు మీకు అర్థం కాకపోవచ్చు, కానీ ఆయన వాటంతటినీ మంచిగా మారుస్తారు. ప్రసంగి 3వ అధ్యాయం 11వ వచనం చూస్తే, దేవుడు దేని కాలమందు అది చక్కగా నుండినట్లు సమస్తమును నియమించి ఉన్నాడు. మీ జీవితాన్ని అందంగా తీర్చిదిద్దే బాధ్యత ఆ దేవుడిదే. సూర్యుడు ఉదయించడానికి ఒక సమయం ఉంది. మీ జీవితంలో దీవెనలు రావడానికి కూడా దేవుడు ఒక సమయాన్ని నిర్ణయించాడు. సమస్యలు ఉన్న దేవుడు మీకు ఒక చిన్న ఆశను ఇస్తూనే ఉంటారు. ఆ చిన్న వెలుగును గుర్తించి కృతజ్ఞత కలిగి ఉండండి. పక్షులను పోషించే దేవుడు మీ గురించి చింతిస్తున్నారు. మిమ్మల్ని తన చేతులతో చేసుకున్న దేవుడు మిమ్మల్ని ఎంత శ్రేష్టంగా చూస్తారో ఆలోచించండి. ప్రియ సహోదరి, సహోదరుడా, ఆదికాండంలో దేవుడు సూర్యచంద్రులను సృష్టించి వెలుగునిచ్చారు. కానీ ఆ వెలుగు కేవలం మన కళ్ళకు మాత్రమే. మన ఆత్మలకు నిజమైన వెలుగు ఇవ్వడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారు. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనంలో, మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను.
సూర్యుడు సాయంత్రం అస్తమిస్తాడు, కానీ యేసు ప్రభు వెలుగు మన హృదయాలలో ఎప్పటికీ ఆరిపోదు. సముద్రంలోని చేపలకు, ఆకాశ పక్షులకు జీవం పోసిన ఆ దేవుడే మనకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి మనిషిగా వచ్చారు. ఈ రోజు మీరు బయటకు వెళ్ళినప్పుడు ఆ సూర్యుడిని చూసి నా నీతి సూర్యుడు యేసుక్రీస్తు అని గుర్తు చేసుకోండి. ఆయన మీ జీవితంలో ఉదయిస్తే ఇక ఏ చీకటి మిమ్మల్ని ఏమీ చెయ్యలేదు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఈ అద్భుతమైన ఉదయకాలపు ధ్యానాన్ని బట్టి మీకు వందనాలు. ఈ రోజు మేము మీ సృష్టిని గూర్చి గర్వపడుతున్నాము. కాలములను, జ్యోతులను, పక్షులను, జంతువులను, ప్రతి దానిని మీరు ఎంతో శ్రద్ధగా చేశారు. మేము ధ్యానించడానికి మీరు ఇచ్చిన సమయం కొరకు వందనాలు. కాలములను, జ్యోతులను, పక్షులను, జంతువులను, ప్రతి దానిని మీరు ఎంత శ్రద్ధగా చేశారో మేము ధ్యానించడానికి మీరు ఇచ్చిన సమయం కొరకు వందనాలు దేవా. ఈరోజు మీ వెలుగును మా మీద ఉండనివ్వండి. మా మాటలు వింటున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి. ముఖ్యంగా ఎవరైతే ఈ ఉదయాన్నే ఒక భారమైన హృదయంతో మేల్కొన్నారో వారి కోసం నేను ప్రార్థిస్తున్నా. తమ జీవితంలో ఏదీ జరగడం లేదని, కాలం వృధా అయిపోతుందని బాధపడుతున్న వారిని మీరు ఓదార్చండి. వారికి ఒక కొత్త నిరీక్షణను ఇవ్వండి. వారి కాలము మీ చేతిలో ఉందని, సరైన సమయంలో మీరు వారిని హెచ్చిస్తారని వారు నమ్మేలా చేయండి. ప్రభువా, అనారోగ్యంతో ఉన్న వారి కోసం వేడుకుంటున్నాము. సృష్టిలోని ప్రతి ప్రాణికి జీవం పోసిన దేవుడు మీరు. నేను నిన్ను స్వస్థపరచు యెహోవాను అని సెలవిచ్చిన దేవా, వారి శరీరాల్లో మీ జీవపు వెలుగు ప్రవేశింపచేయండి. ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి రేపటి గురించి చింతిస్తున్న వారిని ఆదుకోండి. ఆకాశ పక్షులను పోషించే దేవుడు మీరు. ఈ బిడ్డల అవసరాలను మీరు తీర్చండి. మీ సమృద్ధిని వారికి దయచేయండి. భయాలను తొలగించి మీ మీద నమ్మకాన్ని పెంచండి. ఈరోజు ఆఫీసులకు, పొలాలకు, చదువులకు వెళ్తున్న వారిని దీవించండి. వారి చేతి పనులను సఫలం చేయండి. ప్రయాణాల్లో తోడుగా ఉండండి. శత్రువుల నుండి, ప్రమాదాల నుండి మమ్మల్ని కాపాడండి. ఎవరికైతే ఆశ లేదో వారికి మేము ఒక చిన్న వెలుగులా కనిపించేలా మమ్మల్ని వాడుకోండి. దేవా, మా కుటుంబాలను మీ చేతులకు అప్పగిస్తున్నాము. పిల్లలను, పెద్దలను మీ రెక్కల చాటును దాచండి. ఈ రోజంతా మీ శాంతి మా హృదయాలకు కాపలాగా ఉండనివ్వండి. ప్రతి అడుగులోనూ మాకు తోడుగా ఉండండి. యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.